వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. ఇప్పుడు మనం వార్తలు చూసుకుంటే ముదిరాజ్ కమ్యూనిటీ భవనం ఆక్రమణ, కుటుంబంతో సహా నివసిస్తున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఖాళీ చేయించాలని ఎంపీడీఓకు ముదిరాజ్ సంఘ సభ్యుడు వినతి. ఎంపీడీఓకు వినతి పత్రం అందజేస్తున్న యాకన్న. ఇక్కడ మనం చూసుకుంటే చిన్నగూడూరు బయారంలో బీఆర్ఎస్ పాలన నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆక్రమించుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాని తర్వాత ముదిరాజ్ సంబంధించిన వ్యక్తులు పోయి ఆయనకి ఎంపీడీఓకి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఎంపీడీఓకి ఇచ్చిన వినతి పత్రం ఇదే. మేము అనగా చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామం ముదిరాజ్ సంఘం ప్రభుత్వం మాకు కేటాయించిన శివార్లో భవనం నిర్మాణం చేసినారు. మేము ఆ సంఘంకి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా మేము మాట్లాడుకోవడానికి సమావేశాలు ఉపయోగించుకునే వాళ్ళంగా ఇట్టి ముదిరాజ్ సంఘ భవనం కొంతకాలంగా మా గ్రామానికి ముదిరాజ్ సంఘ సభ్యుడు మాదరబైన వెంకటేశ్వర్లు ఆక్రమించుకుని దానిలో నివాసం ఉంటున్నారని చెప్పి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఆ వినతి పత్రం అదే. ఇప్పుడు మనం ఆ ఇల్లు కూడా చూద్దాం. చిన్నగూడూరులో ఉన్నటువంటి చూడు, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా మనకు మాట్లాడడం జరుగుతుంది. ముదిరాజ్ సంఘం విషయం ఏమిటంటే, గత ప్రభుత్వం ఒక 7 సంవత్సరాల క్రితం ఒక ముదిరాజ్ కమిటీ హాల్ని మన యొక్క సంఘానికి శాంక్షన్ చేసింది. ఒక 10 లక్షల బిల్లుతో శాంక్షన్ చేసింది. అట్టి కమ్యూనిటీ హాల్ని అప్పటి అధ్యక్షుడైనటువంటి మాలబైన వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు ప్రస్తుతం కూడా అతనే ఉన్నాడు, అతను అట్టి కమ్యూనిటీ హాల్ని కబ్జా చేసి తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అట్టి కమ్యూనిటీ హాల్పై ప్రభుత్వం ఎవడే స్పందించి, అధికారులు కూడా స్పందించి చర్య తీసుకొని చట్టపరమైన చర్య తీసుకొని వెంబడి అట్టి కమ్యూనిటీ హాల్ని మా యొక్క సంఘానికి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. ఆ ముదిరాజ్ సంఘ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి వాళ్ళు అప్పుడున్న ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రస్తుతానికి కూడా ఆ ముదిరాజ్ సంఘానికి అధ్యక్షుడనే ఉన్నాడు. ఆ వ్యక్తి కొంతకాలంగా దాంట్లో నివాసం ఉంటూ దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి బాధితులు చెప్పడం జరుగుతుంది. ఇదేందని పోయి అడిగితే, నేను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని, నా వెనక ప్రభుత్వ విప్ మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామచంద్ర నాయక్ అండదండలనే నాకు అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. అయితే తక్షణమే ఆ ముదిరాజ్ సంఘ బాధ్యులు ఎంపీడీఓకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎంబడే ఇదేదో సినిమా అయ్యేటట్టుందని చెప్పి ఎంబడే దానికి ఇంటి నెంబర్ కేటాయించడం జరుగుతుంది. మహబూబాబాద్ చిన్నగూడూరు జయారం, ఓనర్ నేమ్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ జయారం అని చెప్పి ఇంటి పని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా సరే పక్కన దాన్ని ఆక్రమించుకుంటారు కానీ సంఘం కోసం నిర్మాణం చేసి ప్రభుత్వం వెచ్చించి డబ్బులు ఇచ్చిన దానికి ఆ అధ్యక్షుడే దాన్ని ఆక్రమించుకొని నివాసం ఉంటాడంటే అది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారా లేకపోతే ఆయన సొంతంగా చేస్తున్నారా అనేది చూసుకోవాలి. ప్రభుత్వాలు కూడా వెంటనే దానికి సంబంధించిన వ్యక్తులు గాని అధికారులు గాని తక్షణమే ఆ వ్యక్తిని ఖాళీ చేయించి సంఘం కోసం, సంఘ నిర్మాణం కోసం, సంఘం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆ భవనాన్ని ఖాళీ చేయించి ఎంబటే ఆ సంఘానికి ఇచ్చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఒకవేళ చేయలేని పక్షంలో అధికారులు అండదండలు లేకపోతే రాజకీయ నాయకులు ఒత్తిళ్లుంటే మాత్రం ముదిరాజ్ సంఘం నుంచి మాత్రం భయంకరమైన వ్యతిరేకత రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఎక్కువ శాతం ఉన్న కమ్యూనిటీ ఏదంటే అది ముదిరాజే. కాబట్టి ముదిరాజు ఓట్లు కూడా కీలకం కాబట్టి మీరు అది గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.